అందరము విషయంలో మునిపోయాం కాబట్టి ఆచార్యుడు మనతో పాటు మనము అనుమతిలో వచ్చేసాడు. అది రికార్డింగ్ మర్చిపోయిండు. ఓకే ఓకే, ధన్యవాదములమ్మా. మెసేజ్ పెట్టాను చాచి, అందుకే ఏమంటారమ్మా? మెసేజ్ పెట్టాను చాచి, రికార్డ్ చేయలేరు అని. మెసేజ్ ఏడ చూసుకుంటున్నాం మీరు హడావిడిలో. మధ్యలో మాట్లాడారు. ఈ యొక్క మనోరంజనం ఏంటంటే ఈ యొక్క నేను మేము అనేటువంటి ఏకవచనం బహువచనం దాంట్లో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నిన్న లేనటువంటి వాళ్ళము ఇవాళ ఉన్నాము, రేపు ఉంటామో ఉండమో తెలియదు. అటువంటి మనకైతేనేమో ఓం ప్రకాష్ గారు, ప్రణవముని గారు, పుష్పమ్మ గారు, సువర్చలమ్మ గారు 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 అనేమో మనల్ని మనమేమో గౌరవించుకుంటాం. కానీ ఎప్పుడైనా దేవుడు గారు, ఈశ్వరుడు గారు, యశ్ ప్రభు గారు అని అట్లా అంటామా? ఓం గారు, ఓం గారు అవేవి లేవు. ఏకవచనం ఏకవచనమే, బహువచనం బహువచనమే. మనం ఆత్మ సాక్షాత్కారం చేస్తున్నప్పుడు మన దేహంలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి, ఈ దేహానికి స్వామి ఒకే ఆత్మ కాబట్టి ఒకే ఆత్మ గురించి చెప్పాలి. మేము అని బహువచనం పలకకూడదు. పలికితే ఇప్పుడు చూడండి, మా భార్య అని ఎవరైనా పురుషుడు ఆమెను గౌరవించడానికి మా భార్య అన్నాడు అనుకోండి, అంటే మీరు ఎంతమంది అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తారు? అని సంబోధించకూడదు కూడా అసలు. బహువచనము అది ఆదరార్థము గౌరవార్థము అది సామూహికంగా ఉంటుంటది. అంతేగాని వారిద్దరి దగ్గర ఉన్నప్పుడు వారిద్దరి గురించి వారు పరస్పరంగా మాట్లాడుకున్నప్పుడు బహువచనం సరైంది కాదు, ఏకవచనమే. నానా అర్థాలు వచ్చే మాటలు ఎప్పుడు మాట్లాడను అప్పుడే మాట్లాడాలి, కానీ ఏకవచనం మాట్లాడేటప్పుడు ఏకవచనమే మాట్లాడు. ఇప్పుడు ఏకవచనములో దాపరికం ఉండదు. బహువచనం ఆధ్యాత్మికంలో అసలు ఏకవచనమే చాలా గొప్పదండి. ఎంత స్వతంత్రం ఉంటుంది కాబట్టి అట్లా పిలుచుకోగలుగుతాము. అవునవును, అందుకని ఇక్కడ సరైనటువంటిది కాదు ఆ భావజాలం. మేము మేము అని అనకూడదు. ఇక ఇది నిన్న మరి బ్రహ్మరంధ్రం చిత్రం అది పెట్టడం జరిగింది మస్తిష్కంలో, చూసారా? ఆ రూపకంగా అంటే అధపతనం సంతానోత్పత్తిగా ఇతర జన్మలలోకి వెళ్ళేటప్పుడు ఏ ద్వారం నుంచి అయితే వెళుతుందో అటువంటి ద్వారమే మళ్ళీ ఈ దేహం నుంచి, ఈ జన్మ నుంచి పైకి వెళ్ళడానికి మస్తిష్కంలో భగవంతుడు అదే ద్వారాన్ని పెట్టాడు. ఒక్కరే చూసినట్టున్నారు, మిగతా వాళ్ళంతా ఏం చేశారు మరి? నేను చూడలేదు ఆచార్య. ఎందుట్లో పెట్టారు ఆచార్య? ఆధ్యాత్మిక దర్శనంలా ఈరోజు చూస్తాం ఆచార్య, వీలు కాలేదు. ఓం ఆచార్య. ఆధ్యాత్మిక దర్శనం పెట్టాము ఆచార్య. 8 ఫోటోలు పెట్టారు కదా. ఇప్పుడు ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకరణంలోకి వస్తే 5వ అధ్యాయము 10వ బ్రాహ్మణంలో జీవన్ముక్తిని పొందేటువంటి దశ, జీవన్ముక్తిని పొందేటువంటి దశలో దేహము నుంచి ఏ రకంగా వెలువడుతుంది, ఎక్కడి నుంచి వెలువడుతుంది, ఏ ద్వారం గుండా భగవంతుడు చెప్తున్నాడు కదా. అష్టచక్ర నవద్వార అని చెప్పేసి నవద్వారాలు చెప్తున్నాడు. నవద్వారాలు కాదు, దశమద్వారం, ఏకాదశ ద్వారం మరియు ఈ బ్రహ్మరంధ్రం వీటన్నింటికి అతిరిక్తమైనటువంటి ద్వారం. అందుకే దీనిని తేరా ఈ తేరా అన్న దగ్గరనే గురునానక్ దేవ్ గారు వారి నాన్నగారు వీడు ఎట్లా బతుకుతాడు, వీడు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి ఒక దుకాణం పెట్టిస్తే ఆ దుకాణంలో ఎవరైనా డబ్బులు వస్తువుకు 13 రూపాయలు అయితే దాన్ని 13ను తేరా అంటారు. తేరా అంటే ఈ తేరా హై, ఇస్మే మేరా కుచ్ నహీ,
అని అందరికి వస్తువులన్నీ ఊరికనే ఇచ్చేసింది అనుకో. ఇచ్చేసేసరికి నా దుకాణం అంతా నష్టపోయి మళ్ళీ వట్టి చేతులతోనే నిలబడ్డాడు. వీడు జీవనోపాధిని కూడా సరిగా నిర్వహించుకోలేనటువంటి వాడు, బ్రతుకు తెరువు కూడా సరిగా చూసుకోలేనటువంటి వాడు, ఈ వీడు ఎలా బాగుపడతాడు అని చెప్పేసి అతని మీద అత్యంత నిరాశప్రదంగా వారిని గురించి ఆలోచించడం మానేశాడు వాళ్ళ నాన్న. అందుకే ఇవాళటికి కూడా పంజాబ్లోకి వెళితే మీకు 13వ నంబరు గది కానీ 13 రూపాయల బిల్లు కానీ 13 రూపాయలు అని ఏది చెప్పరు. తేరా ఇది నీదే అని అనేటువంటి అభిప్రాయం వస్తుంటది. కాబట్టి వారు ఆ రకంగా భావించుకుంటారు. ఉమాచారి, అది 13 నంబర్ చెప్పకుంటే బాగా నష్టపోతారు కదా మరి. అదే అంటే వాళ్ళకు అక్కడ గురునానక్ దేవ్ వాళ్ళ సిక్కుల గురువు ఒక అభిప్రాయం, సాంఖ్యవాచకంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోవాలి కదా. సాంఖ్య కాదు, సంఖ్యావాచకం. సంఖ్యావాచకంగా. అదే ఇప్పుడు ఇది 420 420 దాన్ని కూడా అందరూ ఉచ్చరించడానికి, ఆ నంబర్ రావడానికి అందరు ఇష్టపడరు. గదికి 420 అంటే దొంగతనము, హత్యలు అవి చేసినటువంటి వారికి అది ఇస్తారు. సరే, ఇప్పుడు బిరుదు ఆచార్య 7 నంబర్ కూడా 7 నంబర్ 6 తర్వాత 7 వస్తుంది కదా. 7 నంబర్ కూడా అనకుండా 8 అంటారు. 7 1 8 7 నంబర్ కూడా అన్నారు సరిగా, ఎందుకో మరి. 7 దాంట్లో అంటే దీంట్లో ఏమంటారు, 7 ఏడ్చినట్టుగా ఉంటుంటది అనేటువంటిది దాంతో అట్లా భావించుకొని కావచ్చు. అంతేగాని 7లో అటువంటిది ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా, వారానికి 7 రోజులే. మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు, 7 చక్రాలు, 8 చక్రాలు కానీ అవి 7 కలిసి 8వ దాని దగ్గరికి పోతుంటాయి కదా. ఆ రకంగా భగవంతుడు చూపిస్తున్నాడు. ప్రభాకర్ గారు చెప్పండి తొందర. 13 ద్వారాలు ఏమిటి? 10 అదే చెప్తున్నా. ఇప్పుడు 9 ద్వారాలు ఏంటి లెక్క పెట్టండి. లెక్క పెడితే మరి 10 11 12 13 అవి ప్రయత్నిద్దాం. 9 10 వరకు తెలుసు. అదే మరి చెప్పండి. 10 చెప్తే 2 నోరు, 2 ముక్కు పుటములు, 2 కళ్ళు, 2 చెవులు. ఎన్నైనాయి? 4. ఎట్లా మాట్లాడుతున్నారు? 7 అయిపోయినాయి. నోరు, 2 ముక్కు పుటములు. ఎన్నైనాయి? 3. 2 కళ్ళు, 5. 2 చెవులు, 7. 7 అయినాయి. నాభి, 8. మూత్రేంద్రియం, 9. మలేంద్రియం, 10. 11వది మూత్రేంద్రియములు. ఉపస్థంలో మూత్రం వచ్చేది ఒకటి, శుక్రము రజవీర్యంలో వచ్చేది ఒకటి, స్త్రీలకు రజస్సులకు వీర్యం వచ్చేది 12. 11 ఎట్లా ఎక్కడ 11 అయింది. 11 అయింది. 11 అయింది. మరి 12వది ఏంటో తెలియదు. కానీ ఇక బ్రహ్మరంధ్రం గురించి చెప్పడం, బ్రహ్మరంధ్రం గురించి ఇదైతే మరి ఇంతవరకు తెలుసు. ప్రభాకర్ గారు మీరు ఇంకేదో 12 మొదట లెక్క పెట్టి చెప్పండి. 12 11 ఇవేనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఇవే ఆచార్య. అంతే, సరిపోయింది. ఇంకా ఇప్పుడు మన ప్రకరణలోకి వెళితే రథచక్రస్య ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే. ఈ యొక్క ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుని నుండి 7 రంగుల కిరణాలు ఏవైతే వస్తుంటాయో దాంట్లో నీలిరంగు కిరణం, ఇదివరకు వీడియో పెట్టి చూపించడం జరిగింది. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే సాధన చేస్తుంటారో వారికి ఆ సూర్యుని కిరణాల్లోంచి ఈ నీలిరంగు కిరణం, దీనిని మరి అల్ట్రా వైలెట్ అని ఇంగ్లీష్ లో అంటారేమో, అది వచ్చేసి
ఈ రోగ నిరోధక శక్తి, ఎనర్జీని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది మన శరీరంలో. అందు గురించి దాని గురించి ఆ సాధన నిమిత్తకంగా ఇక మునుముందుకు సాధనలో వెళితే ఈ దేహంలోకి వచ్చేటువంటిది దేహం నుంచి వెళ్ళడానికి ఈ యొక్క రహస్యమంతా ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండానే జరుగుతుంటుంటది. కాబట్టి ఎవరికైతే బ్రహ్మరంధ్రం విచ్చుకోవడం జరుగుతుంటుంటదో వారి నోటిలో ఈ యొక్క తేనె సంగ్రహించిన తర్వాత తేనె పట్టు నుంచి ఒక్కొక్క చుక్క వడుస్తున్నట్టుగా ఈ యొక్క మూర్ధ స్థానం నుంచి నోటిలో నాలుక మీద ఒక్కొక్క చుక్క వడుస్తుంటది. ఇప్పుడు అదేమంటే ఏదైనా ఇష్టమైన పదార్థం, అది మిఠాయి కావచ్చు, లేదంటే బిర్యానీ లాంటి ఏదైతే ఇష్టపూర్వక వస్తువు తయారైనప్పుడు దాని రుచికి లొట్టలేసుకుంటారు అంటారు చూడ. అట్లా అన్నప్పుడు పైనుంచి నీరు నాలుక మీద ఇట్లా చినుకుపడ్డట్టుగా పడుతుంటది. గమనించారా? నోరూరినప్పుడు అంతే ఉంటుంది ఆచార్య. ఎక్కడ లేరు దేవుడా ఎటువంటి ఉత్సాహం అనుకుంటాను, అంతే లోట్లో తీసుకుంటుంటున్నాడు. నోరు ఊరడం వేరు, ఆ చినుకులాగా పడడం వేరే కదా. నోరు ఊరడమేమో నాలుక కింది వైపు నుంచి అది నీరు ఊరి నాలుక మీద నోట్లోకి వస్తుంది నీరు. లాలాజలం వేరు. లాలాజలమేమో చొల్లులాగా ఉంటుంటది, చిక్కగా ఉంటుంటది, తీగలాగా ఉంటుంది. ఇదేమో మామూలు నీళ్ళలాగానే ఉంటుంటది. ఇప్పుడు మన ప్రసంగంలో వచ్చేది ఏంటంటే పైనుంచి వడుస్తుంటది, మధురంగా ఉంటుంటది. అందరికి రాకపోవచ్చు కదా, అనుభూతి అయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అదే ఇవన్నీ ఎదురెదురుగా కూర్చుంటే అప్పుడు అక్కడ సాధనలో సాధ్యం అవుతాయి. ఆచార్జీ, మనకి జలుబు చేసినప్పుడు తల్లో నుంచి ఆ ముక్కులో నుంచి పరిశ్రమ ఎలా వస్తుందో అట్లాగా ఆ తల్లో నుంచి కూడా గొంతులోకి అట్లా వచ్చినట్టు కొంచెం అనిపిస్తుంది కాదు, వస్తుంది అమ్మగారు. అది అంటే అనుభవంగా చెప్తున్నా ఆచార్జీ, మనకు అట్లా ఆ అనుభవం తెలుస్తుంది అంటున్నా. మళ్ళీ అది గట్టిగా ఉంటుంటది, రుచికరంగా అనిపిస్తుంది. తల్లో నుంచి నీరు మనకు ముక్కులో నుంచి నీళ్లు వస్తుంటే ఎలా తెలుస్తుందో అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు తల్లో నుంచి అదే అంగట్లో నుంచి ఒక చుక్క జారినట్టుగా అట్లా అనిపించడం. అమ్మగారు, మీ భాష సరైంది కాదు. అనిపించడం వేరు, అవడం వేరు. ఇది అవుతుంది. అనుభవం పొందుతున్నారు. ఓం ప్రకాష్ కు గత కొన్ని సంవత్సరాలతోటి ఈ అనుభూతి ఉంది. ఇక మరి మీకు ఎవరికి కాకపోవడం నాకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఆచార్జీ ఇంక ముందుకెళ్ళలేదేమో, నేను అనుభూతి పొందలేదు. నీరు వస్తున్నట్టుగా ముక్కులోంచి మనకి ఎలా నీరు వస్తుందో అట్లా అనిపించింది కానీ ఆ అనుభూతి ఇంకా పొందలేదు. అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము, అది జారిపోయింది. సరే సరే. ఇది ఎక్కడండి పాఠం? పంచమాధ్యాయము మరణాంతర గమనం. అదే పంచమాధ్యాయంలో 10వ బ్రాహ్మణం నడుస్తున్నది చూడండి. నమస్తే. చేసినప్పుడే కదా అది వస్తుంది ఆచార్జీ. చేయగాని అనుభూతిని మేమే పొందలేము. మరి అది ఎంతో సాధనతో కూడింది కదా ఆచార్జీ. అదే ఇప్పుడు ఇది దాదాపుగా ప్రాణాయామం చేసే వారికి వస్తుంటది. మరియు ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఇప్పుడు విజయదుర్గమ్మ గారు చెప్పారు కదా, ఏంటంటే జలుబు చేసినప్పుడు ఇట్లా చేస్తుంటే లోపల నుంచి వస్తుంటుంటది. మీకు ఎవరికి జలుబు చేయలేదా? అమ్మ చెప్పింది నిజమే. ఏది చెప్పరు. అనసూయమ్మ గారు అట్లా కూర్చుంటే ఏమన్నట్టు? ఇక్కడ ఊరుకునేది లేదు. గాయత్రి అమ్మ గారు మీకేం తెలియదా? తెలుసు ఆచార్య. ఆ విధంగా మీరు ముక్కులు మన జలుబు చేసినప్పుడు ముక్కులో నుంచి నోట్ల నుంచి కారణం అలా వస్తూ ఉంటారు ఆచార్య. ఈ కారణం వేరు, ఈ కారణం వేరు. ధ్యానంలో ఉన్నప్పుడు నాలుక మధ్యలో అలా
నీళ్ళు గమనించిన అట్లా అనిపించింది కానీ ఆచార్య అది ఏ విధంగా తెలియదు నాకు. ఈ భాష సరిగా లేదు. ఇప్పుడు నాలుక మధ్యలో వచ్చే ఇది జలుబు లేనప్పుడు వారు ప్రభాకర్ గారు చెప్పారు కదా, ఏదైనా రుచికరమైన పదార్థం ఉంటే మనకు అది వాసన రాగానే నోట్లో నీరు, అది మీరు చెప్పే భాష. అది ఊరడం వేరు. నాలుక కింద కదా ఆచార్య, అదే మీరు అన్నట్టు రుచికరంగా అన్నప్పుడు నాలుక కింద నుంచి వస్తుంది కదా. ఇది పైనుంచి పడుతుంటది. ఈ యొక్క అదే అదే ఆచార్య, ఈ చిత్రం మధ్యలో వస్తుంది. ఇది జలుబు లాంటిది ఎలాంటిది లేనప్పుడే అనుభూతి కలుగుతుంది కదా సార్. అది అది ఈ ఆధ్యాత్మికంలో ఉన్నది. జలుబు లాంటి ఎటువంటి బలహీనత వికారాలు లేనప్పుడు శరీరం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది అనుభూతి కలుగుతుంటది. అటువంటి అనుభూతి కలగలేదు. మీరు 2 గంటలు ధ్యానం చేసినా సరే అటువంటిది కలగలేదు. వివేక బుద్ధి కలిగిందని ఆచార్య. అమ్మగారు, మీ భాష నాకు తెలిసినంత వరకు నాకు కనపడింది ఏంటంటే, మీరు కూర్చుంటారు శరీరంతో కానీ మీ మనసు ఎక్కడెక్కడికి పోయి ఏవేవో విషయాలు తీసుకొస్తున్నారు. ఆ విషయానికి అతీతంగా ఈ విషయంలో వెళ్ళకూడదు. కూర్చుని నిద్రపోతున్నామో లేకపోతే మనలోకి మనం చూసుకుంటున్నాం అనేది కూడా మనకి అవగాహన ఉండాలి. నిద్రాను నిద్రపోకపోయినా కూడా ఇంకేంటంటే విషయోపాసన చేస్తున్నప్పుడు అందులో మనోరంజనం అవుతుంది కదా, అక్కడ పోతుంది మన ఎనర్జీ అంతా, అక్కడ ఖర్చు అవుతుంది. విషయం కూడా ఆలోచించిన ఆచార్య. మీరు ఇది వరకు ఒకసారి అన్నారు చూడండి, నాకు ఇట్లా తెలుతురు కనపడుతుంది, చేయట్లే మరి అటువంటి స్థితిలో వస్తుంటది. ఇప్పుడు చేయట్లేదు అని అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని సందర్భంలో గాలిలో తేరినట్టు మనిషి మనం ఉన్నట్టు ఉండనిపించదు ఆచార్య. అది సరైంది. తేలికగా ఉంటది, పైకి వెళ్ళినట్టు ఎంతో తేలికగా ఆనందంగా ఉంటది ఆచార్య. తేలికగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం జరగదు. మనము అప్పుడు ధ్యానంలో తీసేయాలంటే అప్పుడే మన మనసులోనే ఉంటది కదా అప్పుడు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి భాష చాలా శ్రేష్టమైనటువంటిది. ఏ రకంగా అంటే, విమానంలో ఎగురుతున్నప్పుడు ఎగిరేటటువంటి స్థితి, పక్షి ఎగిరేటువంటి స్థితి, ఈ యొక్క కప్ప ఎగిరేటువంటి స్థితి, ఈ యొక్క భూమిని వదిలేసి ఇట్లా పైకి ఎగిరేటువంటి స్థితి, ఈ సమాధిస్థం అయ్యేటువంటి దానికి సూచకం ఏంటంటే, ఈ ధ్వనులు, ఈ కాలుష్యము, ఈ కోలాహలాలు అంతా కిందికి పోతుంటది, మనం పైకి లేస్తున్నట్టుగా ఇటువంటి అనుభూతి కలుగుతుంటది. అది సమాధిలోకి వెళ్ళేటువంటి ప్రాథమిక స్థితి. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆచార్య ఏ చిన్న శబ్దం గిల్లా ఎగిరి పడుతున్నట్టుంటాయి నరాలన్నీ. అదేంటంటే మనం పూర్తిగా దాంట్లో అమ్మగారు మీరు చెప్పేటువంటి భాష అది ఓనమాలు దిద్దుకునే భాషల దగ్గరికి వస్తున్నారు. మనం సమాధిస్థం అవుతున్నప్పుడు ఏంటంటే, మన పక్కన కుక్క అరుస్తున్నా కూడా మనకు ఆ శబ్దం అది మనల్ని ప్రభావితం చేయకూడదు, దానికి మనం ప్రభావితం కాకూడదు. అటువంటిప్పుడే ఏ అల్లరి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇంకా ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అటువంటిప్పుడే మనకు లోతైనటువంటి అనుభూతులు కలుగుతాయి. ఓం ఆచార్య, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ధ్యానమే చేస్తున్నాము, ఇవన్నీ ధ్యానం చేస్తున్నట్టనే ప్రాక్టికల్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటే ఎక్కడెక్కడో వస్తున్నాం మనసు. ఇప్పుడేమో వచ్చిన ప్రశ్న అప్పుడు వస్తుంటే మీకు చెప్తున్నాము, అందరం తెలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, కాబట్టి ఇది ధ్యానమే అనుకుంటున్నాను నేనైతే. అది ఇక్కడైతే పూర్వాభ్యాసం చేయించడం జరుగుతుంది, కానీ ఈ విషయాలు ఏమి ఇప్పుడు గుర్తుకు రావట్లేదు కదా, వినేదాని మీదే ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నట్టే, ధ్యానం చేస్తున్నప్పుడు వేరే విషయాలు వస్తున్నాయి అని అంటే అది కాలక్షేపం. ఇక విషయాలు రావట్లేదు, ఒకే విషయంలో తల్లీనమైపోయి తన్మయత్వ భావంతో పరవశించిపోవడం. భగవంతుడు అది మనకు దృష్టాంతం చూపిస్తున్నాడు కదా. చాలా రోజుల తర్వాత స్నేహితులు కానివ్వండి, లేదంటే తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు కానివ్వండి, వాళ్ళు వస్తున్నారు అనగానే ఒక ఆనందం, వాళ్ళు వచ్చారు అన్నప్పుడు ఒక ఆనందం, కనబడగానే ఇంకొక ఆనందం, ఇక ఎదురుపడగానే ఏం చేస్తాయంటే చేతులున్న సంచులన్నీ అక్కడే పడేసి గాఢంగా హత్తుకుంటున్నప్పుడు
ఈ దేహధ్యాస కాకుండా శరీరం అంతా అణువణువు పులకరింపజేయడం, పరవశింపజేయడం, ఆనందింపజేయడం, పరమానందింపజేయడం, ఈ అనుభూతిని పొందారా లేదా? రోజు పొద్దుతోనే ఉంటాం ఆచార్యజీ. ఈ అనుభూతి ఎట్లయితే కలుగుతుందో సమాధిలో ఉండేటప్పుడు కూడా ఈ యొక్క పరవశించిపోయేటువంటి పరమానందం అనేటువంటి అటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకే కదా ఎవరితో ఎక్కువగా మాట్లాడాలనిపించదు, తన ఆనందంలో తనే ఉంటారు. ఇది ఈ సంకేతం ఎందుకంటే మనకు ఈ సాధనాపరమైనటువంటి విషయాలు చెప్పేవారైతే ఆసక్తికరంగా వింటుంటాం, వేరే వాళ్ళది మనకు అంత ఇష్టం ఉండదు. అందుకే మాట్లాడాలనిపించదు ఆచార్య. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారు ఎక్కువ మౌనంగా ఉంటుంటారు. మధ్యాహ్నంలో కూరుకొచ్చినట్లు ఎవరైనా మాట్లాడుతుంటే నిద్ర వచ్చినట్టనే అయిపోతుంది. క్లాసులకు వచ్చినాక అంతకు మొదలేమో యాక్టివ్ ఉంటుంటారు, ఇప్పుడేమో నిద్ర వచ్చినట్లనే అవుతుంది మధ్యాహ్నంలో. అంటే ఇక నిద్ర సరిపోకపోతే అట్లా అవుతుంది. ఆచార్జీ ఉద్గీత ప్రాణాయామం శరీరము హెచ్చరిస్తూ ఉంటుంది, అది చేసినప్పుడల్లా చేస్తుంటే ఆరోగ్యం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది ఆచార్జీ. నాకు తెలిసిన విషయం ఇది. ఈ భావజాలం సరైనటువంటిది కాదు. ఇటువంటి దాంతో అహంకారం తయారవుతుంటది, దాంతో సాధన పక్కదో పట్టిపోతుంటది. అక్కడ రహస్యం ఏంటంటే ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు నాభికి నుండి పొత్తికడు ఆ ప్రదేశంలో కదిలేటువంటి కదలిక మీద ధ్యాస పెట్టినట్టయితే ఈ యొక్క ఈర్ష, ద్వేషం, కామ, క్రోధ, లోభాలన్నీ ఎక్కడికక్కడే నిర్వీర్యమైపోతాయి. ఒక వికసించిన పువ్వులే ఉంటారు వాళ్ళు. చెప్తున్నాను ఆచార్జీ, ఆరోగ్యం వస్తుందని చెప్తున్నాను. ఆరోగ్యం వస్తుంది నిజమే, కానీ ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. మన ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని మనం చేయొద్దు, అది నటన అవుతుంటది. మన సహజమైనటువంటిది. మంత్రోచ్చారణప్పుడు కూడా మనం పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది ఆచార్యజీ. నాభి కింద స్థానంలో అది ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతుంది. బాలరాజు గారు అయితే నాకేం పట్టింది, నాకేం అవసరము అని అన్నట్టుగా. ప్రాణాయామం వల్ల కూడా బాగా గమనించవచ్చు, ప్రాణాయామం వల్ల కూడా ధ్యానం చక్కగా కుదురుతుంది కూడా. ప్రభాకర్ గారు చెప్పండి. ఓమాచార్యజీ, ధ్యానం నిర్విషయం మనహ అని ఒకటి, తర్వాత ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచనలన్నింటినీ సాక్షిభావంతో చూసుకుంటా ఉండాలని ఒకటి ఉంది. మరి రెండిట్లో ఏది సరైంది? సాక్షి భావము అని అంటే సాక్షి భావం వేరు, నిర్విషయ స్థితిలో ఉండడం వేరు. పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. నిరంతరంగా తన్మయత్వ భావంతో మనం ఒక శబ్దాన్ని, ఒక వ్యవహారాన్ని మనం పదే చర్చించుకుంటున్నాం కదా. బీరిపోవడంని విప్పండి, విప్పితే మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఎవరు చెప్తారు బీరిపోవడం? దాంట్లో ఏం జరుగుతుంటది? దేహ ధ్యాస ఉండదు, పరిసరాల ధ్యాస ఉండదు, పరిస్థితుల ధ్యాస ఉండదు, ఒంటి మీద వస్త్రం ఎక్కడ చెదిరిపోయిందో తెలియదు, ఎవరు వచ్చి ఏదైనా వస్తువు పట్టుకుపోతారో తెలియదు, ఇంకొకరు వచ్చి తట్టి లేపితే ఉలిక్కి పడ్డట్టుగా లేవడం. అంతే కదా ఆచార్య, వేరిపోవడంలో దేహస్థితిని మర్చిపోవడం. అంటే మర్చిపోవడం అంటే వరలక్ష్మమ్మ గారు మాట్లాడరు ఉన్నప్పుడు బయటికి గమ్ముని రాలేము ఆచార్జీ. అవును, మరి అందుకని ఈ యొక్క తన్మయత్వ స్థితి ఇప్పుడు ఆలింగనంలో చూపిస్తున్నాడు కదా. ఆలింగనంలో ఏముంటది? రెండు దేహాలు హత్తుకోవడం ఉంటుంటది. ఆ హత్తుకున్నటువంటి స్థితిలో దేహ స్పర్శ జ్ఞానం కంటే ఆ పరమానందాన్ని అనుభూతి కల్పిస్తున్నాడు భగవంతుడు. ఏది లేదంతా ఒట్టిగా కూర్చుంటాడు. అవును ఆచార్యజీ.
చెప్పండి భీమరావు గారు. ఓ మాచాజీ, ఈ వెన్నెలలో ధ్యానం చేసుకుంటే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా ప్రవహిస్తది అని అంటారు, నిజమా ఆచార్య అది? ఇవాళ చెప్పింది అది కదా. మీరు వీడియో చూడలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. సరే, ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ సరిగా ఉండలేదు, అది పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే వీడియో ద్వారా వస్తుందన్నమాట. ఈ యొక్క నీలిరంగు కిరణం తోటి ఎనర్జీ వస్తుంటది ధ్యానం చేసేటువంటి వారికి. ఈ పిరమిడ్ పేరుతోటి ఈ యొక్క ఇంటి పైకప్పును ఇట్లా గుల్లలాగా చేసుకొని పెట్టుకొని వాళ్ళు దాని కింద సాధన చేస్తుంటారు. దాని యొక్క ఉద్దేశం అదే. ఈ యొక్క బ్రహ్మరంధ్రం కూడా ఈ రహస్యాన్ని మనం మర్చిపోకూడదని చెప్పేసి మహర్షులు ఆవిష్కరించి మనకు చూపెట్టినటువంటి ఈ దుకాణము వ్యాపారం యొక్క అభిప్రాయం ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా ద్వారం గుండా రావాలి, ద్వారం గుండా వెళ్ళిపోవాలి. ఆ ద్వారము పక్కనే ఈ యొక్క యజమాని ఉంటుంటాడు. ఈ యొక్క బ్రహ్మరంధ్రంలో ఈశ్వరుని యొక్క నివాస స్థానం. ఇప్పుడు ఈ యొక్క అవతారాలు నమ్మేటువంటి వారు పౌరాణికమంతా ఈ విగ్రహాలను కల్పించుకున్నది కదా. ఈ విగ్రహాలు ఎక్కడివో కాదు, ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి బ్రహ్మరంధ్రంలో హృదయ స్థానం ఏదైతే ఉందో ఆ హృదయ స్థానంలో ఈ యొక్క రాళ్ళుగా చూపించారు కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి దానిని ఈ బయట వీళ్ళు విగ్రహాలుగా కల్పించుకున్నారు. మీరు ఇంగ్లీష్ లో హైపోథల్మాస్ అని అంటుంటారు. ఇంకా నేను సాధ్యమైతే చిత్రాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈసారి మాత్రం ఇక్కడ అది ధ్యానం గురించి ఏర్పాటు అయితే ఇవన్నీ వీడియోలో చూపించడం జరుగుతుంది. అందుకని ఈసారి చాలా గంభీరంగా ఉంటుంటది. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. అది ముందుగా అది నామాంకనం చేసుకున్నటువంటి వారికే, ఆరక్షణం చేసుకున్న వారికే, రిజర్వేషన్ చేసుకున్న వారికే అవకాశం. ఎందుకంటే యోగ్యులకు చెప్పేటువంటిది వేరు, కాలక్షేపం చేసేటువంటిది వేరు. ఇప్పుడు కాలక్షేపం కొత్త వాళ్ళకి ఏంటంటే ఓంకార జపం చేయండి, గాయత్రి మంత్రం జపం చేయండి, ఇక్కడ మీ ఇష్ట దేవుని తెలుసుకోండి, ఇదంతా కాలక్షేపం. అటువంటి వారికి ఇక్కడ అవకాశం ఉండదు ఈసారి. అందుకని గాయత్రి అమ్మగారు, మీరు మీ విషయంలో మాట్లాడాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్న సమయం ఉండలేదు. ఏదో సందర్భంలో మధ్యాహ్నం తర్వాత 4 ఆ తర్వాత మీరు ఖాళీ ఉంటే అప్పుడు చేయండి, చెప్తాను, మాట్లాడదాం. సరేనా? మీ వారి విషయంలో అడుగుతున్నారు కదా, అది పూర్తి. సరే. ఊర్ధ్వం ఆక్రమతే. ఊర్ధ్వం అంటే పైకి, దేహం నుంచి పైకి. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయుధ్య తస్మిన్ హిరణ్యే కోశ స్వర్గో జ్యోతిషావ్రత. ఈ యొక్క అర్ఘ స్వర్గ అంటే స్వర్గ మన యొక్క ఆత్మ కళ్యాణం, జ్యోతిష ఆవృత, ఈ యొక్క జ్యోతిషం ఆవరించి ఉన్నది. ఇది చూసారా? మా గరికపాటి నరసింహారావా వారెవరు మంత్రపుష్పం వీడియో విన్నామండి. వినండి, దాంట్లో లోతైన రహస్యం ఉంది. అవునవును, హృదయం గురించి ఇవన్నీ వివరంగా. అదే పుష్పమ్మ గారు వినలేదా? విన్నాను ఆచార్య. ఇవన్నీ మనలో జ్ఞానాన్ని ఇది వరకు పెట్టారు కదా. అవును, మొన్ననే కదా. అంత క్రితం చూసాను ఆచార్య, మళ్ళీ పెట్టారు, చూడలేదు ఆచార్య. ఆధ్యాత్మిక గ్రూప్ లో చూడండి, ఆధ్యాత్మిక దాంట్లో వస్తున్నాయి. తస్మై 3 అని అంటున్నాడు కదా ఆచార్య, హృదయాలు 3 అని. హృదయాలు 3 అంటే మామూలు భౌతిక హృదయం ఎక్కడ ఉన్నది, మోకాల్లో పెట్టలేదు. ఆ పాట రాసిన అతనికి కూడా తెలుసు హృదయం ఎక్కడ ఉందో అని చెప్పేసి అది పరిహాసం చేసింది అన్నట్టు. అవునవునవును.
అందుకని భౌతిక హృదయము ఆధ్యాత్మికంగా తస్మై సా తత్ర విజిహీతే యథా లంబరస్య ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే. తస్మై సా తత్ర విజిహీతే, ఇక ఆ యొక్క స్థానం నుంచి ఒక్కొక్క చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని వదులుతున్నప్పుడు, ఇల్లు వదులుతున్నప్పుడు బాధ్యతగా నేను మళ్ళీ వస్తానని, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఏ రకంగానైతే ఇంటి యజమానుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంటాడో, ఈ యొక్క చక్రాలను అధిగమిస్తున్నప్పుడు, ఈ చక్రాలు అని అంటే ఇప్పుడు ఈ సువర్చలమ్మ గారు ఒక్కరే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎవ్వరు ఈ విషయంలో మరి దృష్టి పెట్టట్లేదు. ఈ భాగ్యలక్ష్మమ్మ గారు మాత్రం కేవలం శ్రవణానందం గురించి వస్తున్నారు. వ్యవహారికంగా మరి చెప్పడం రావాలి కదా అమ్మగారు, భాగ్యలక్ష్మమ్మ గారు. ఆచార్య నాకు చెప్పడానికి రావడం లేదు ఆచార్య, అందుకే రావాలి. మరి చెప్పడానికి రాకపోతే మరి ఇక్కడ ఎదురెదురుగా మనం ప్రత్యక్షంగా వ్యావహారికంగా చేయాలని దాన్ని అనుకుంటున్నాం. అది ఈ పుత్రకామిష్టి కంటే ముందే అయ్యేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి భగవంతుడు ఎట్లా చేస్తాడో చూడాలి. ఇక్కడ మరి చెప్పడం రావాలి కదా, ఏది అనుభూతి, ఏది భ్రమ, ఏది చెప్పుడు మాటలు అనేటువంటివి ఎట్లా తెలుస్తుంది? అది అమ్మగారు చెప్పడం రావాలి కదా. అవునాచార్య. మరి రాకపోతే ఏం ఉపయోగం? వింటే మాకు మంచి జ్ఞానం వస్తుంది కదా ఆచార్య, మీ వల్ల చాలా. అదంతా ఒకటిదే. అది శ్రీనివాస్ గారు ఉన్నారా పక్కన? లేరా ఆచార్య. మధ్యాహ్నం పూట మీ కోడలకు చెప్పండి, ఈవిడకు అన్నం పెట్టకండి, మీరు తింటూ ఉంటే చూపించండి, అది తింటుంటే చూస్తే వీరికి కడుపు నిండుతుంది అంటదట అని నేను చెప్తాను. సరే ఆచార్య. అందుకని భగవంతుడు ఈ యొక్క వైదికంలో సంధ్యోపాసన, అగ్నిహోత్రం చేయించేది ఏంటంటే, బిడ్డ నీకేం కావాలి నువ్వు అడుగు, నీకు నోరిచ్చాను కదా, నీకు బుద్ధి ఇచ్చాను కదా, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. అనసూయమ్మ గారు నాకేం రాదంటే ఊరుకునేది లేదు, చెప్పాలి, చెప్పడం రావాలి. మనం మంచి విషయాలను తెలుసుకున్న వాళ్ళం, జ్ఞానం విషయాలనే మనం చెప్పలేకపోతే వేరే వాళ్ళంతా చెప్తున్నారు కదా, ఆ బట్టలు ఇడిసేసి ఎగరడం, దూకడం, సమాజాన్ని నాశనం పట్టిస్తున్నారు కదా. మంచి వాళ్ళ సంఖ్య పెరగకపోతే మరి చెడ్డ వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఈ సమాజం మళ్ళీ దీనికి ఒక పేరు పెడతారు, ఇది ఒక కలియుగం అని. అర్థమవుతుందా లేదా? గురునానక్ దేవ్ గారు ఊరూరా శిష్యులు చెప్తే వినరు కదా ఆచార్జీ ఎవరైనా. అమ్మగారు వాళ్ళు వింటారా లేదా అనేది పక్కన పెట్టండి, మన బాధ్యతను నిర్వహిస్తున్నామా లేదా అనేది భగవంతుడు చూస్తాడు. బిడ్డ నువ్వేం చేసి ఎంత నిర్వహించినా చెడు కిందికే వస్తది కదా. అది ఏమొస్తుంది అనేది ఇప్పుడు ఈ పిల్లల కారణం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళ కడుపులో 4 మాసాలు మొయ్యాలి, తర్వాత కడగాలి, తొడవాలి, వాళ్ళని అన్ని చేయాలి, వారి కోసం మన జీవితం ఆగమవుతుందని చెప్పేసి కనకుండా ఉంటే తిట్టిస్తున్నాడు కదా దేవుడు. అవునా? ఇది మంచిదా అది మంచిదా? అందుకని మనము వదిలేయాలి. అదేనండి, ఈ బ్రహ్మని తొలగించుకోవటానికే మనందరం ఇక్కడ సంఘటితం అవుతున్నాము. గురునానక్ దేవ్ గారి సంఘటన చెప్తాం, సమయం దాటిపోతుంది కాబట్టి. గురునానక్ దేవ్ గారు ఊరూరా శిష్యులను వేసుకొని తిరుగుతున్నప్పుడు ఒక ఊరికి వెళితే, దున్నపోతులాగున్నావు, నీకు ఏం తక్కువ ఉన్నదని, బలిష్టంగానే బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, కాయ కష్టం చేసుకోవచ్చు కదా, ఈ పిల్లలను ఎందుకు జడగొడుతున్నావు, నువ్వు చెడిపోయింది కాక ఈ పిల్లలను జడగొడుతున్నావు అని చెప్పేసి ఆ ఊరి వాళ్ళు నానా తిట్లు తిట్టి పంపించారు. పంపిస్తే ఆ ఊరి పొలమరకు వచ్చి గురునానక్ దేవ్ గారు వీరంతా చల్లగా కలిసికట్టుగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదించి ఆ ఊరు పొలమర దాటేసి ముందుకు పోయాడు. విద్యార్థులకు, వారి శిష్యులకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు మనల్ని నానా తిట్లు తిట్టారు, అటువంటి వారిని చల్లగా కలిసికట్టుగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళగానే గురువు గారు వస్తున్నారని చెప్తే ఊరి పొలిమర నుండి కలశంతో స్వాగతం, పుష్పాలను చల్లుకుంటూ తీసుకెళ్లి, అనసూయమ్మ గారు మైకు పనిచేయండి, మరి తీసేస్తాం,
పుష్పవర్షాలు చేసుకుంటూ వారికి పండ్లు ఫలాలు పాలు అన్ని ఇచ్చి మంచి వారి సత్సంగంలో వారి ప్రవచనాలు వినుకుంటా ఉన్నారు. పోయేటప్పుడు అందరూ ఆనంద బాష్పాలు, గురువు గారు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎందుకు పోతున్నారు, మా ఊర్లో ఏం లోటున్నది, మా అజ్ఞానాన్ని క్షమించండి అని చెప్పేసి ఈ రకంగా ప్రాధాయపడుతూ ఉంటే ఇక ఆ ఊరి పొరిమల్లోకి వెళ్ళి మీరు చెట్టుకొక్కరు గుట్టకొక్కరు ఊరికొక్కరు చెల్లా చెదరైపోండి అని చెప్పేసి ఆ ఊరికి శపించినట్టుగా అనేసరికి విద్యార్థులకు ఆశ్చర్యం వేసింది. ఇదివరకే ఆశ్చర్యంలో మునిగి ఉన్నామంటే ఇది ఇంకా ఆశ్చర్యం. వీళ్ళు ఎంత మంచి సేవ చేసినటువంటి వారిని వీరికి చెట్టుకొక్కరిని గుట్టకొక్కరిని పుట్టకొక్కరిని ఊరికొక్కరిని విడిపోమని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. ఏంటి గురువు గారు అని అంటే, చెడ్డవాళ్ళు దుర్మార్గులు అంత ఒకే కట్టుగా కలిసికట్టుగా పోతే పీడపోతుంది కదా. మంచివారు ఊరికొక్కరు గుట్టకొక్కరు ఈ చెట్టుకొక్కరు పుట్టకొక్కరు ఎక్కడ పోయినా మంచివారే ఉన్నారనుకోండి, సమాజం బాగుపడుతుంది కదా. అందుకని వెలిగిందా లేదా? వెలిగిందా? సమాజానికి ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. అర్థం కాక వేరే అర్థం చేసుకోవడం, కానీ అది చాలా ఊరికొకరు ఉంటే కూడా వాళ్ళ నుంచి ఎంతో జ్ఞానోదయం అవుతుంది అనే భాష కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఆచార్య. అవును అవును. మంచి వాళ్ళు ఒక దగ్గర ఉండకుండా తలొక వైపు పోతే అక్కడ జ్ఞానం వ్యాపిస్తుంది అని. అదే అదే అవును. ఈ చెడ్డ వాళ్ళంతా ఒకే దగ్గర ఉంటే ఒకేసారి పుట్టుకోమని పోతే పీడపోతుంది కదా. చెడ్డ వాళ్ళందరూ ఒక దగ్గర వేసిండ్రు, మంచి వాళ్ళను భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఉంటది, అంతటా వ్యాపిస్తుంది, అజ్ఞానం వ్యాపిస్తుంది. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, జలుబైనప్పుడే ముక్కు గార చేయడం, గాయమైనప్పుడే దాని యొక్క చీవు నెత్తురు గార చేయడం, మరియు మలమూత్ర విసర్జన ఒకే దగ్గర చేయించడం, స్నానం ఒకే దగ్గర చేయించడం. అదే మరి పూజ చేసేటువంటిది, తినేటి పడుకునేది మాత్రం, మంచిది మాత్రం అనేక చోట్ల చేపిస్తున్నాడు, చెడు మాత్రం ఒక్క చోట చేపిస్తున్నాడు. సమయం చాలా అయిపోతుంది కాబట్టి ముందు తీసుకెళ్ళండి పుష్పమ్మ గారు. ఈ గురునానక్ది చాలా బాగుంది ఆచార్య, అర్థం చేసుకుంటా. ఓం ధన్యవాదములు ఆచార్య. ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. 5వ బ్రాహ్మణము 10వ అధ్యాయంలో 5వ అధ్యాయం 10వ బ్రాహ్మణం 5వ అధ్యాయం బ్రాహ్మణం 10 10లో ఉన్నాము. దాంట్లో కూడా ఆత్మ ఏంటిది, పరమాత్మ ఏంటిది, మన వ్యవస్థ ఏంటిది, ఎట్లా ఉన్నతి దశలోకి ఎలా వెళ్ళాలా అనేటువంటి జీవిత రహస్యాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలని చక్కని వారి ఉదాహరణ తెలియజేశారు. వారికి ధన్యవాదములు. విశేషంగా గురునానకుని ఉదాహరణ తీసుకొని ఒక జ్ఞానతో ఒక వెలుగు వెలిగించారు. గురునానకులో ఉన్న అంతర్రహస్యం ఏమిటి? ధన్యవాదములు. అనంతరం వైదిక సందర్భ ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన, సమయాన్ని కేటాయించి వినాలని ప్రార్థన. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి పుష్పమ్మ గారు. నాది కొత్త వాళ్ళది ఆచార్య స్వామి. ఓం శ్యామలయ్య. శ్యామలయ్య గారా? శ్యామలయ్య గారు చేయించిన ప్రార్థన. ఓం ఓం అత బ్రహ్మయజ్ఞం సంధ్యోపాసన మంత్రం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత విధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః.
ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలకర పృష్ఠే మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయో ఓం స్వః పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయో ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం చ విధాత పదోధ్యాయత తతో రాత్రాజాయత తతః సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదదిశ్యస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వాహ శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ఓం దక్షిణాదింద్రో అధిపతి శిరక్షిరాజిత్త రక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ప్రచీతిగ్దిగ్వరుణో అధిపతి పృతాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ఉదీచిగ్దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ఓం ధ్రువాదివిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుధ ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మః సంభోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు. జాతవేదసే సునమామ సోమమరాతియతో నిదాతి వేద సనాపర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యాగ్ని చిత్రం దేవానాముదగాగనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతస్తస్సు స్వః. ఓం ఉద్వయం జాతవేదసం దేవం హంతికే ఓం ఉద్యుక్తం జాతవేదం వేదసం దేవం హంతికేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్సరిష్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తక్షుర్దేవహితం పురస్తాత్ చక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతకం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాశామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వరాయ దయానిదే భవత్కృపాయ
అనేన ఉపోసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సిద్ధిం భవే నమః. హే జగదీశ్వర దయాలు, నీ కృపలను మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారం నా ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నాః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ఆతృత పడొద్దు, నెమ్మదిగా సమయం అంతా మీ చేసేది ప్రశాంతంగా చేస్తే బాగుంటుంది. అలాంటి కంగారు వస్తున్నప్పుడు, గాబర అవుతున్నప్పుడు ఏంటంటే శ్వాస తీసుకొని ఆపేస్తే ప్రశాంతత వస్తుంటుంది. నెమ్మదిగా చదవండి. శాంతి మంత్రి గారు ఆచార్య. హాజీ. ఓం దేవి శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరు కూడా ఉండండి. 2 నిమిషాలు మన డబ్బులు జమ నిమిషం చెప్పాలి. ఒక నిమిషం ఉన్నారు. ఇది 3 రోజులు పెట్టుకుందాము. మరి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటది ధ్యానం గురించి? ఎందుకంటే నానబెట్టడు కంటే ఒకసారి చేసుకుంటే బాగుంటది. ఆధ్యాత్మిక మన ధ్యానం గురించి 3 రోజులు పెట్టుకుందామా, 5 రోజుల వీలైతుందా? ముందుగా 3 రోజులు పెడితే బాగుంటుంది ఆచార్య. అది మొన్న 3 రోజులు పెడితే 2 రోజులకే పోతున్నాం అనుకుంటే మధ్యలో పోయి పుష్పమ్మ గారు. అదేను మొదలు కొంచెం సరే 3 రోజులు అయితే 3 రోజులే. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ కూడా కార్యకర్తలు లేరు, అందుకనే ఏమంటారమ్మా రికార్డ్. ఒక్క ఉండండి, రికార్డు వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ ధ్యానం గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ వచ్చేటోళ్ళు మాకు చెప్పలేదు, మాకు తెలియదు అంటుంటారు. అయితే కార్యకర్తలు ఇక్కడ లేరు కాబట్టి ఎంతమంది వస్తారో ముందు పేర్లు రాయించిన వారికి ఇక్కడ అవకాశం. మరి పాత వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళేమో ఓనమాల నుంచి నేర్చుకున్నామంటారు, పాత వాళ్ళకేమో ఇదేంది ఇది అన్ని మాకు తెలుసు కదా అని అంటుంటారు. ఇక అట్లా ఆచార్యజీ మరి ఎప్పుడే పెడతారో మరి చూడండి. సెకండ్ సాటర్డే సండే అది ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటది? బానే ఉంటుందండి. శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే బాగుంటది అని అనిపిస్తుంది. సెకండ్ సాటర్డే సండే కలిసేటట్టుగా అట్లా ఏదన్నా చూడండి. నిర్ణయం కాలేదు, అందరూ నిర్ణయించుకుని చెప్పండి. శని ఆది 3 రోజులు కరెక్ట్ ఉంటుంది. శుక్ర శని ఆది. ఏమంటారు శ్యామలయ్య గారు? బాగుంటుంది ఆచార్య. అది ఆదివారం కలిసి వస్తుంది, వాళ్ళకు సెలవులు కూడా ఉంటాయి కొన్ని ఉద్యోగాలలో కూడా బాగుంటుంది. అదే చివరి ఉంటదేమో కదా సార్ అందరికి సంబంధించి. మరి ఇంకొకటి ఏంటంటే, మరి ఈ సంస్థ తోటి జరుగుతున్నటువంటిది ఏంటంటే, సంస్థలో ఆధ్యాత్మిక సమ్మేళనం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం పేరు మీద చేస్తుంటారు. అది వారు మరి ఫిబ్రవరి చివరి ఆదివారం పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంతేనా శ్యామలయ్య గారు? ఫిబ్రవరి చివరి ఆదివారం. మరి అది దానికైతే మరి కలవదు. మరి సెకండ్ సాటర్డే అయితేనేమో ఇప్పుడే వస్తుంది కదా, వచ్చే శనివారమే సెకండ్ సాటర్డే అవుతుంది. ఇప్పుడు మరి దాన్ని ఎట్లా వీలవుతుందో అట్లా చెప్పండి. వచ్చే ఆదివారం అయితేనే సరిపోతుంది ఆచార్య. మరి ఇప్పటికిప్పుడు మరి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కదా, వాళ్ళన్ని సర్దుకొని అన్ని చెప్పుకొని రాగలుగుతారా ఇప్పటికిప్పుడు? అంటే వారం తర్వాత నేనైతే వస్తానండి, నన్ను తీసుకుంటే. ఎవరు చెప్తలేరు శ్యామలయ్య గారు? ఆచార్య నేను చెప్తా, తర్వాత చెప్తాను ఆచార్య. అదే మరి వారాలతో పాటు తేదీలు అయితే కొద్దిగా తెలిసిపోతుంటాయి. అదే అంటే మనకు
ఇది 14కు వస్తున్నది. 14 తారీఖు ఇవి 12, 13, 14 3 రోజులు సెలవులు ఉన్నాయి చూడండి పుష్పమ్మ గారు, రేపు చెప్పండి. ఆచార్య 12, 13, 14 3 రోజులు సెలవులు వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. అలాగే ఆచార్య. అది చూడండి, రేపు నిర్ణయం చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయము, మొన్న మనము అనుకున్న అమౌంట్ ఎంత జమ అయింది అనేది మీకు చెప్పాలి కాబట్టి ఓ